వాయిస్ ఆఫ్ అనంతగిరి, మీ వాయిస్ మా వార్తలు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వారం రోజుల నుంచి నడుస్తున్న వాతావరణం ఏదైతే మొన్న స్పీకర్ గారు ఎమ్మెల్యేలను క్లీన్ చీట్ ఇచ్చారు, ఆ క్లీన్ చీట్ ఇచ్చిన దాని మీద కేటీఆర్ గారు ఇష్టానుసారంగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృతరాష్ట్రులుగా మరి గాంధారిగా స్పీకర్ గారిని విమర్శించడం సమంజసం కాదు. ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి 2014లో మెజారిటీ స్థానాలు వచ్చినాయి, వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కుదవలేదు. అయినా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం. మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ధృతరాష్ట్రుడు గాంధర్వుడు ఇవన్నీ కనిపించలేదా కేటీఆర్ గారికి? ఆ రోజు ఏంటంటే మంచి మెజారిటీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దాని తర్వాత 2014 అయినాక 18లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చారు, మెజారిటీ సీట్లను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశారు వాళ్ళు? మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేశారు. ఎందుకు చేశారు? మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది. ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితుని కూడా ప్రతిపక్ష నాయకుల హోదా కూడా దక్కనీయకుండా చేసిన కుట్రపూరితమైన పార్టీ మీది, కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావు. మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవపదంగా వికారాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్త్ కాకొచ్చింది వాళ్ళకి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు, ఈరోజు స్పీకర్గా ఉంటే నేను పోయి అధ్యక్ష అని పిలవడం జరుగుతుందనే ఉద్దేశంతో కక్కుర్తితో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మొన్న ఏదో అదిగో పులి వచ్చే ఇదిగో పులి వచ్చే అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఇది వీళ్ళ నీతి, నిజాయితీ, వీళ్ళ తత్వం. వీరు పెట్టుకొని అన్ని పని పనులు వీరు 10 సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దుబిడ్డ మరి ప్రసాదన్నను విమర్శించడం ఒక పద్ధతి కాదు. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మీకు వర్తించది. మరి ఈరోజు కాంగ్రెస్లో అధికారం ఉన్నప్పుడు ఏదో చేస్తున్న గుడ్డిగా కనిపించడం లేదు వాళ్ళని వీళ్ళని అనేది ఎందుకు అనడము ఇది సమంజసం కాదు. కేటీఆర్ గారు మిమ్మలను ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు. 10 ఏళ్ళు సాలైంది మీతోటి నెత్తి మీద మోసుకొని. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు చేస్తామన్నారు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. ఇష్టానుసారంగా మీరు రాజ్యాన్ని వెళ్ళిర్రు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళెందుకు బయటికి వచ్చి ఏదో తప్పుడు వాగి మేము ప్రజల్లో ఏదో మమేకం చెప్పించుకోవాలి, హాని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు పైసలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడు స్పీకర్ అని చెప్పడం హాస్యాస్పదం ఉంది. ఆనంద్ గారు మీరు ఎమ్మెల్యే గత 5 సంవత్సరాలు చేసారు, మరి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు మీకు కనిపించలేరా? గతం అంతకంటే ముందు కాంగ్రెస్ సభ్యులు కానీ ఇతర పార్టీల సభ్యులు కనిపించలేరా? అప్పుడు ఎంతేదప్ప డబ్బులు ఇచ్చి ఖరీదు చేసారు మీరు ఖరీదు చేసింది వాళ్ళ డబ్బులు ఎక్కడున్నాయి? మూటాలు వాళ్ళ దగ్గర. మీరు ఎందుకు ఖరీదు చేసారు? మీకు మెజార్టీ ఉండగా కూడా ఖరీదు చేసినప్పుడు ఈరోజు స్పీకర్ను వాస్తవంగా మీరు నిందేయడం పద్ధతి కాదు. ఇంకొకటి ఏంటంటే నీ మొత్తం కోసం ఏదో ఒక వర్గం అనుకుంటూ వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గాలే ఏవైతే వర్గంను మీరు అన్నారో ఈ వికారాబాద్లో ఆ వర్గాన్ని మీరు దూరం పెట్టినందుకే మీ ముడ్డు విరిసి పక్కకు పెట్టిరు. మళ్ళీ వర్గం అనుకుంటా దగ్గర పోతా అనే ఉద్దేశంలో వర్గం పేరు చేయడం సంబంధం కాదు. కాబట్టి కేసీఆర్ మిమ్మల్ని దినం ఫోన్లు చేసి 2 రోజులకు 3 రోజులకు ఫోన్లు చేసి ప్రసాద్ మీద విమర్శించు అని చెప్తున్నారు. విమర్శిస్తే నీవే నాశనం అయిపోతావు. కేసీఆర్ మాటలు వింటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న హోదా ఇప్పుడు ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నది కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి వాతావరణాన్ని వాస్తవంగా గమనించి
ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితుడిని నువ్వు విమర్శిస్తున్నావు. ఒక దళితునితోటి ఉన్నత దొర కేసీఆర్ కేటీఆర్ దొర నిన్ను అడ్డం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వారం రోజుల నుంచి నడుస్తున్న వాతావరణం ఏదైతే మొన్న స్పీకర్ గారు ఎమ్మెల్యేలను క్లీన్ చీట్ ఇచ్చారు, ఆ క్లీన్ చీట్ ఇచ్చిన దాని మీద కేటీఆర్ గారు ఇష్టానుసారంగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృతరాష్ట్రులుగా మరి గాంధారిగా స్పీకర్ గారిని విమర్శించడం సమంజసం కాదు. ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి 2014లో మెజార్టీ స్థానాలు వచ్చినాయి, వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కొదవలేదు. అయినా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ధృతరాష్ట్రుడు గాంధర్వుడు ఇవన్నీ కనిపించలేదా కేటీఆర్ గారికి? ఆ రోజు ఏంటంటే మంచి మెజార్టీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దాని తర్వాత 2014 అయినాక 18లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చారు, మెజార్టీ సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశారు వాళ్ళు? మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేశారు. ఎందుకు చేశారు? మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది, ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితుని కూడా ప్రతిపక్ష నాయకుల హోదా కూడా దక్కనీయకుండా చేసిన కుట్రతత్వమైన పార్టీ మీది, కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావు. మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవపదంగా వికారాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్ కాకొచ్చింది వాళ్ళకి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు, ఈరోజు స్పీకర్గా ఉంటే నేను పోయి అధ్యక్ష అని పిలవడం జరుగుతుందనే ఉద్దేశంతో కక్కుర్తితో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మొన్న ఏదో అదిగో పులి వచ్చే ఇదిగో పులి వచ్చే అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఇది వీళ్ళ నీతి నిజాయితీ, వీళ్ళ తత్వం. వీరు పెట్టుకొని అన్ని పనులు వీరు 10 సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దుబిడ్డ మరి ప్రసాదన్నను విమర్శించడం ఒక పద్ధతి కాదు. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మీకు వర్తించది. మరి ఈరోజు కాంగ్రెస్లో అధికారం ఉన్నప్పుడు ఏదో చేస్తున్న గుడ్డిగా కనిపించడం లేదు వాళ్ళని వీళ్ళని అనేది ఎందుకు అనడము ఇది సమంజసం కాదు. కేటీఆర్ గారు మిమ్మలను ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు. 10 ఏళ్ళు సాలైంది మీతోటి నెత్తి మీద మోసుకొని. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు చేస్తామన్నారు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. ఇష్టానుసారంగా మీరు రాజ్యాన్ని వెళ్ళిర్రు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళెందుకు బయటికి వచ్చి ఏదో తప్పుడు వాగుడు వాగి మేము ప్రజల్లో ఏదో మమేకం చెప్పించుకోవాలి, అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు పైసలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడు స్పీకర్ అని చెప్పడం హాస్యాస్పదం ఉంది. ఆనంద్ గారు మీరు ఎమ్మెల్యే గత 5 సంవత్సరాలు చేసారు, మరి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు మీకు కనిపించలేరా? గతం అంతకంటే ముందు కాంగ్రెస్ సభ్యులు కానీ ఇతర పార్టీల సభ్యులు కనిపించలేరా? అప్పుడు ఎంతేదో డబ్బులు ఇచ్చి ఖరీదు చేసారు. మీరు ఖరీదు చేసింది మళ్ళీ డబ్బులు ఎక్కడున్నాయి? మూటాలని వాళ్ళ దగ్గర. మీరు ఎందుకు ఖరీదు చేసారు? మీకు మెజార్టీ ఉండగా కూడా ఖరీదు చేసినప్పుడు ఈరోజు స్పీకర్ను వాస్తవంగా మీరు నిందేయడం పద్ధతి కాదు. ఇంకొకటి ఏంటంటే నీ మొత్తం కోసం ఏదో ఒక వర్గం అనుకుంటూ వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గాలే ఏవైతే వర్గంను మీరు అన్నారో ఈ వికారాబాద్లో ఆ వర్గాన్ని మీరు దూరం పెట్టినందుకే మీ ముడ్డు విరిసి పక్కకు పెట్టిరు. మళ్ళీ వర్గం అనుకుంటా దగ్గర పోతా అనే ఉద్దేశంలో వర్గం పేరు చేయడం సంబంధం కాదు. కాబట్టి కేటీఆర్ కేసీఆర్ మిమ్మల్ని దినం
ఫోన్లు చేసి 2 రోజులకు 3 రోజులకు ఫోన్లు చేసి ప్రసాద్ మీద విమర్శించు అని చెప్తున్నారు. విమర్శిస్తే నీవే నాశనం అయిపోతావు. కేటీఆర్ కేసీఆర్ మాటలు వింటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న హోదా ఇప్పుడు ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నది కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి వాతావరణాన్ని వాస్తవంగా గమనించి ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితుడిని విమర్శిస్తున్నావు